హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఈరోజు వీడియోలో ఆల్రెడీ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదండి, క్రిస్మస్ కేక్, కస్టమైజ్డ్ కేక్ అని చెప్పి. సో ఆ కేక్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను. ఇది వచ్చేసి 2 kg కేక్ అండి. 2 kgలో నేను టాల్ కేక్, అది కూడా వీట్ ఫ్లోర్తో నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, బ్యాటర్ని ఒకేసారి 2 kg బ్యాటర్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది క్లియర్గా చూపిస్తాను అనమాట. సో వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూస్తే ఆ న్యూస్ ఏంటి అన్నది మీకైతే అర్థమవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కేక్ అయితే 2 kg అనమాట, హైటెడ్లో చేయమని చెప్పారు. సో దానికోసం అయితే 2 kg ఒకేసారి, అంటే బ్యాటర్ని మనం ఒకేసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 cups వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను అనమాట. మనకు 1 cup ఉంటుంది కదా, 1 cupతో 2 times తీసుకుంటున్నాను. ఇప్పుడు బేకింగ్ పౌడర్ 2 TSP. యాక్చువల్గా మనం 1 cup తీసుకుంటే 1 TSP తీసుకుంటాం కదా. సో ఇప్పుడు అన్ని డబుల్ తీసుకుంటాం అనమాట. బేకింగ్ సోడా 1 TSP అనమాట. యాక్చువల్గా 1 cupతో తీసుకుంటే ½ TSP వేస్తాను కదా. సో ఇప్పుడు వచ్చేసి 1 TSP వేసుకుంటున్నాను. మీకు మెజర్మెంట్స్ అన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా స్క్రీన్ పైన ఇచ్చేస్తాను చూడండి. సో ఇవన్నీ వేసిన తర్వాత పించ్ సాల్ట్ 2 times అనమాట. ఇవన్నీ మనం 1 kg బేస్ అలా చేస్తామో సేమ్, బట్ 2 times అంటే డబుల్ చేసుకుంటాం అనమాట. సో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని జల్లించేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడైతే ఇంకొక గిన్నె తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 2 kg బ్యాటర్ని మనం ఒకేసారి ప్రిపేర్ చేస్తాం కాబట్టి కొంచెం పెద్దదే కావాలన్నమాట. సో ఇప్పుడు ఎగ్స్ అనమాట. ఇది వచ్చేసి ఎగ్స్తోనే చేస్తున్నాను. 4 eggs అయితే మనం 1 kg బ్యాటర్ అయితే 4 eggs తీసుకుంటాం. ఇప్పుడు 2 kg బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 8 eggs తీసుకోవాలన్నమాట. సో ఎగ్స్ కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి. ఒకసారి ఎగ్ టెస్ట్ చేసుకోండి. ఎగ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని అయితే తీసుకోండి. ఫ్రెష్ ఎగ్స్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక నేను ఎగ్స్ వేస్తున్నప్పుడు ఒకదాని మీద ఒకటి పడేసరికి అది కొంచెం పక్కకు జరిగిందండి. ఫ్రెష్ ఎగ్స్ అనమాట. ఎగ్ ఎప్పుడు కూడా ఒకసారి మనం వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఒక 1 hour ముందే వాటిని బయట పెట్టుకొని 1 hour తర్వాత వాటిని యూజ్ చేయాలి. చల్లటివి ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా ఎవ్రీ వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, అయినా కూడా మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. కంప్లీట్గా 8 eggsని అయితే తీసుకుంటున్నాను. 8 eggs తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ షుగర్ అనమాట. షుగర్ వచ్చేసి మనం మామూలుగా 1 cup ఫ్లోర్ తీసుకుంటే 3/4 వేసుకుంటాం కదా. సో అలాగే 3/4ని 2 times వేసుకోండి. ఒకవేళ అంతా స్వీట్ వద్దు అనుకుంటే 1.5 cup షుగర్ని వేసుకోండి. ఒకవేళ షుగర్ పౌడర్ని వేసుకుంటున్నారంటే కనుక 2 cups ఫుల్గా వేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి వెనీలా ఎసెన్స్ 2 TSP వెనీలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి. నేను ఇందులో బటర్ స్కాచ్ ఫ్లేవర్ని మధ్యలో యాడ్ చేశాను అనమాట. ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది. మీరు ఏ ఫ్లేవర్కి యాడ్ చేసినా కూడా ఆ ఫ్లేవర్ని మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీని అంతటిని కూడా మనకి షుగర్ ఖచ్చితంగా డైరెక్ట్ షుగర్ వేసాను కాబట్టి షుగర్ మెల్ట్ అవ్వాలంటే ఫస్ట్ 1 speedలోనే బీట్ చేయాలి. కంప్లీట్గా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు 1 speedలో బీట్ చేసి ఆ తర్వాత కొంచెంగా స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకేసారి స్పీడ్ పెంచితే షుగర్ అస్సలు మెల్ట్ అవ్వదు. ఒకవేళ మీరు షుగర్ పౌడర్ తీసుకున్నారంటే కనుక మీరు ఎగ్స్ బీట్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో వేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. సో మనకి ఈ కన్సిస్టెన్సీ, ఇలా ఫోమీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనమాట. ఆయిల్ వచ్చేసి ½ cup ఆయిల్ వేసుకున్నానండి. ఇది మామూలుగా మనకి కూల్ కేక్ కాబట్టి ఆయిల్ వేసుకున్నాను. మీరు టీ టైం చేసుకోవాలి అంటే కనుక ఆయిల్ ప్లేస్లో మెల్టెడ్ బటర్ని వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత కూడా జస్ట్ ఒక ½ second to 1 second బీట్ చేసుకుంటే సరిపోతుంది. అంత ఎక్కువగా ఓవర్గా బీట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఓకేనా. ఆయిల్ కూడా వేసిన తర్వాత బీట్ చేసిన తర్వాత ఫ్లోర్ మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా. సో కొంచెంగా వేసుకుంటూ మీరైతే కలిపేసుకోండి. నేనైతే మిక్చర్ ఈ ఎలక్ట్రిక్ బీటర్తోనే వేసుకుంటున్నానండి. ఎలక్ట్రిక్ బీటర్తో కనుక బీట్ చేస్తే 1 speedలోనే పెట్టి ఫ్లోర్ని స్లోగా కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోండి. లేదు అంటే కనుక మీరు స్పాచులాతో కనుక కలుపుకుంటానంటే స్పాచులాతో కూడా కలుపుకోవచ్చు. కొంచెంగానే వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా. ఏం చేసినా కూడా కొంచెం ఫ్లోర్ని వేసుకుంటూ కలుపుకుంటే ఏంటంటే ఉండలు కట్టుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఎలక్ట్రిక్ బీటర్తో కనుక బీట్ చేస్తున్నారు అంటే కనుక ఓవర్గా, అంటే హై స్పీడ్లో పెట్టద్దు. జస్ట్ లైట్గానే బీట్ చేయండి. ఓవర్గా బీట్ చేయకోకుండా జస్ట్ లైట్గా ఓకే మిక్స్ అయింది అన్నప్పుడైతే మీరు ఎలక్ట్రిక్ బీటర్ని ఆఫ్ చేసేసేయండి. ఓవర్గా బీట్ చేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది కొంచెం అదొక టైప్లో వచ్చేస్తుంది అనమాట. కేక్ అంత ఫ్లఫీగా కూడా పొంగదు. ఓకేనా. సో నేనైతే ఆఫ్ చేస్తున్నాను, చూసారా. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఇది వీట్ ఫ్లోర్ కాబట్టి మిల్క్ కానీ వాటర్ని కానీ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో
మీకు వాటర్ని యాడ్ చేసి చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో మిల్క్ యాడ్ చేసి చూపిస్తున్నాను. మీరు వాటర్ అయినా యాడ్ చేయొచ్చు, మిల్క్ అయినా యాడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఓకేనా. మిల్క్ వచ్చేసి ఇది మొత్తం ఒకేసారి మనం 2 కప్స్ ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి 1/3 కప్ తీసుకుంటున్నాను అనమాట మిల్క్. 1/3 కప్ కూడా అది అంత ఎక్కువ ఏం పట్టలేదు, లాస్ట్లో కొంచెం అయితే మిగిలిపోయింది. ఒకసారి మీరు చూసుకుంటూ మీరైతే మిక్స్ చేసుకోండి. నాకైతే లాస్ట్లో కొంచెం అయితే మిగిలిందనమాట. ఖచ్చితంగా మిల్క్ అయితే యాడ్ చేయాలి, మిల్క్ కానీ వాటర్ కానీ, లేదు అంటే కేక్ డ్రైగా అయిపోతుంది. మీరు కట్ చేసేటప్పుడు కేక్ అనేది పీసెస్ లాగా ముక్కల్లాగా కట్ అవుతుందన్నమాట. సో ఇలా మిల్క్ కానీ వాటర్ని కానీ యాడ్ చేస్తే కేక్ అనేది చాలా చక్కగా వస్తుంది. అది మీకు ఒకసారి యాడ్ చేయకుండా ఒకసారి చేసి చూడండి, యాడ్ చేసి ఒకసారి చేసి చూడండి, కావాలంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. నాకైతే ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. నేను యాడ్ చేసి ఒకసారి చేసి చూశాను, యాడ్ చేయకుండా కూడా చేసి చూశాను కాబట్టి నేను మీకు ఇంత కన్ఫామ్గా చెప్పగలుగుతున్నాను అనమాట. సో ఒకసారి నేనైతే ఎలక్ట్రిక్ బీటర్ని పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు స్పాచులాతో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ చూసుకుంటున్నాను అనమాట. అండ్ అయితే ఇప్పుడు నేను వచ్చేసి హైటెడ్లో చేస్తున్నాను కాబట్టి ఇది 7 ఇంచ్ టిన్ అనమాట. 7 ఇంచ్ టిన్ నా దగ్గర టూ ఉన్నాయి కాబట్టి నేను ఒకేసారి బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఒకటే ఉందనుకోండి, మీరు 1 కప్తోనే ప్రిపేర్ చేసుకుని అలా 2 టైమ్స్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి, ఏం కాదు. నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో దీని రెండిట్లో కూడా 500 గ్రామ్స్ వేసుకోవచ్చు. నేనైతే 480 వరకు వేసాను అనమాట. ఎందుకు అంటే ఇది 2 kg కదా, అందులోనూ వీట్ ఫ్లోర్కి వచ్చేసరికి షుగర్ సిరప్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి సో కేక్ వెయిట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను వచ్చేసి బ్యాటర్ని 480 గ్రామ్స్ వచ్చేలాగా బేక్ చేసుకున్నాను అనమాట వేసుకొని. ఓకేనా. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికంటే ముందే ప్రీహీట్ పెట్టుకోండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, ప్రీహీట్ ఖచ్చితంగా 10 to 15 minutes అయితే ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా నో ప్రాబ్లం. ప్రీహీట్ ఖచ్చితంగా పెట్టుకున్న తర్వాతే ఈ కేక్ టిన్ బ్యాటర్ని అయితే మనం బేక్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇది 1 kg బ్యాటర్ కంటే మనకి 500 గ్రామ్స్ బేస్ వస్తుంది కాబట్టి 35 to 40 minutes టైం అయితే ఇది బేక్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకేనా. సో నాకైతే బేక్ అయిపోయిన తర్వాత అండ్ చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నాకు 40 minutes టైం పట్టింది అండ్ చల్లబడ్డానికి ఇంకొక 10 minutes ఎక్స్ట్రా టైం పట్టింది అనమాట. సో వీటిని అయితే నేను డీమోల్డ్ చేసి చూపిస్తున్నాను. డీమోల్డ్ చక్కగా వచ్చేస్తుందండి, చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే కేక్ ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నాకు కస్టమర్ చెప్పినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కేక్ అనేది నాకు ఎక్కువగా ఉండాలి అండ్ క్రీమ్ చాలా తక్కువ ఉండాలి, కేక్ టేస్ట్ బాగుండాలి. సో ఇవన్నీ చెప్పారనమాట. ఈ కస్టమర్ అంటే కస్టమరే కాదండి, నా ఫ్రెండ్ అనమాట. తను ఫస్ట్ నేను బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది కూడా తినే అనమాట, వాళ్ళ ఇంట్లో క్రిస్మస్కి. మళ్ళీ ఈ క్రిస్మస్ కూడా తనే ఆర్డర్ ఇచ్చింది. కేక్ అయితే నీకు నచ్చిన డిజైన్ చేయమని చెప్పింది, బట్ కేక్ మాత్రం ఎక్కువ ఉండాలి, క్రీమ్ చాలా తక్కువ ఉండాలి, టేస్ట్ మాత్రం అదిరిపోవాలి అని చెప్పింది. సో దానికోసం కేక్ వచ్చేసి నేను ఇలాగ కొంచెం మందంగానే కట్ చేసుకున్నాను. జస్ట్ నేను 2 layers 2 దాంట్లో వేసాను కదా, జస్ట్ ఒక దాంట్లోది 2 layers కింద కట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. సో కేక్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ గుడ్ న్యూస్ ఏంటి అనేది చెప్తానని చెప్పాను కదా, సో వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఇందుకే ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే నేను బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అవుతుందండి. సో అది నాకు గుడ్ న్యూస్ అనమాట. ఎందుకు అది నీకు గుడ్ న్యూస్ మాకెందుకు అవుతుంది గుడ్ న్యూస్ అని మీరు అనుకోవద్దు, మీకు కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇందుకే మీకు ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్నది తెలియాలంటే ఈ వీడియోని మీరు చూసి లైక్ చేసి మీ లైక్ ఎన్నోది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు గుడ్ న్యూస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ watching. Please subscribe my channel. Thank you.